జరిగించి ఈ యొక్క తండ్రి కార్యక్రమంతట్లో మీ సన్నిధిని నడిపింపు దయచేయవలసిందిగా యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. కూర్చోండి. చాలా సంతోషం. మరి ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చి ఉన్నాం కనుక ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడే ప్రధాన అధ్యక్షునిగా ఉండి జరిగిస్తున్నటువంటి కార్యక్రమానికి ఆయనే తండ్రిగా ఉండి నడిపించులాగున మనమందరము ఈ వివాహ సంబంధమైనటువంటి సమయములో దయచేసి ఇంకా ఎవరైనా ఎక్కడైనా ఉంటే వారు వచ్చి ఏర్పరచబడిన స్థలంలో కూర్చొని ఈ కార్యక్రమాన్ని తిలకించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. బైబిల్ గ్రంథాన్ని చదువుకోవటానికి మన మధ్యన చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 21 వరకు సహోదరి మెర్సీ గారు వచ్చి చదివి వినిపించవలసినదిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. రైట్. ఆదికాండం అండి 2వ అధ్యాయం 18 నుండి 21 వరకు అండి. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదమనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదామును వాటికి ఏ పేరు పెట్టునో చూచుకొనుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానిని ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులను ఆకాశ పక్షులను సమస్త భూజంతువులను పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటైన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించుచున్నప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక ఎముకను తీసి ఆ చోటుకు మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెకు ఆదాము యొద్దకు తీసుకువచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నడుల నుండి తీసిబడిన గనుక ఇది నారి అనబడెను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం. హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి సంపూర్ణ గారు ఎక్కడున్నారు? రాత్రి పరిచయమైనటువంటి సంపూర్ణ గారు, హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి సంపూర్ణ గారు, సత్య గారు మేనత్త, సత్య గారు మేనత్త, లేకపోతే పెద్ద మేనత్త అయినా వచ్చేయండి.
ధైర్యంగా ఉండి ఏం కాదు, అమ్మన్నారు కదా, ధైర్యంగా ఉంటారు. చాలా సంతోషం అండి. హలో 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 సౌండ్ పెంచండి మాస్టారు. మన మధ్యన విజయ్ గారు ఉన్నారు. యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి ఎలా ఉంది ఈ పక్కన మధ్యలో యోహాను సువార్త 2వ అధ్యాయం ఇక్కడ దాకా 2వ అధ్యాయం మొదటి వచనమా? 7వ వచనం వరకు చదువు. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి 7 వచనాలు చదువుకుందాం. 3వ దినమున గలిలయలోన కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారికులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2 3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. వాక్యాన్ని చదివి వినిపించినటువంటి సోదరి విజయ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మన మధ్యన ఒక కుర్చీ ఎలా పంపించండి, ఒక కుర్చీ ఎలా పంపించండి, ఆ కుర్చీలో పంపించండి. దైవజనులు నాతానేలయ్య గారు వేదిక మీదకి రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. శివటములో దేవుని పరిచర్య చేస్తున్న దైవజనులు నాతానేలయ్య గారు వేదిక మీదకి రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఓకే, చాలా సంతోషం. దయచేసి గాయకులైనటువంటి వారు ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి వినిపించవలసినదిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. అయిపోయింది అక్కడ పెళ్ళిలో. అలాగే ఆ మూల రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మన
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నేనుండలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా. నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం. నిన్నారాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం. నిన్నారాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినావన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినావన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నేనుండలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా. నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి తోడు నన్ను విసిగించిన, మనసులెల్లారు నన్ను తప్పు పట్టిన. ఒంటరి తోడు నన్ను విసిగించిన, మనసులెల్లారు నన్ను తప్పు పట్టిన. ఒంటరి వారే వేయి మంది అన్నారు, భయపడుతూ ఉన్నారు. ఒంటరి వారే వేయి మంది అన్నారు, నేనున్నాను భయపడుతూ ఉన్నాను. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా.
నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. సంతోషం. ఇప్పటి వరకు చక్కని పాటలు పాడినటువంటి గాయకులకు ప్రత్యేకమైన వందనాలు. మరి ఇప్పటి వరకు ప్రార్థన చేసినటువంటి వారికి ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నామని, దేవుడే మనకు ప్రధాన అధ్యక్షునిగా ఉండి నడిపిస్తున్నాడని గుర్తించి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఈ వివాహ వేడుకలు, ఈ వివాహ వేదిక మీద కూర్చున్నటువంటి సత్య రమేష్ బాబును దేవుడు ప్రేమించి జతపరచబడుతున్నటువంటి వీరిద్దరి నిమిత్తమై మనమందరము సంతోషంతో గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు గట్టిగా. చాలా సంతోషం. మన మధ్య దేవుని దాస్తులు, శివటంలో దేవుని పరిచర్య చేస్తున్నటువంటి దాస్తులు నాతానయ్య గారు మన మధ్యన ఉండటం చాలా సంతోషం. వారికి కొన్ని హెచ్చరికలు ప్రేమతో ఇవ్వాలని కోరుతూ ఈ సమయాన్ని వారికి ఇస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీకు అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కొలుప్రోలు వారి వివాహానికి వచ్చిన బంధువులందరికీ, పెండ్లి కుమార్తె తరపున వచ్చిన బంధువులందరికీ, స్నేహితులందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. అధ్యక్షుల వారికి నా యొక్క వందనాలు. అలాగే వివాహ రిజిస్టర్ గారు తిమోతయ్య గారికి వందనాలు. అలాగే వివాహం చేసుకోవడానికి వచ్చినటువంటి రమేష్ బాబు సత్యలకు నా యొక్క దీవెనలు, శుభాలు. పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు 118:24వ చరణంలో ఈ విధంగా ఉంది. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో దేవుడు ఏర్పాటు చేసిన దినం ఒకటి ఉంటుంది. ఆ దినము శుభదినము, వివాహ దినం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే వివాహము అన్ని విషయములలో ఘనమైనది, పానుపు నిష్కల్మషమైనది అని వ్రాయబడింది. దేవుని మహాకృపను బట్టి నేను 1977వ సంవత్సరంలో ఈ గ్రామానికి వచ్చాను. మాది కావలపురం. ఇక్కడ నేను వచ్చేసరికి ఒక్క విశ్వాసి లేరు, ఒక గుడి కూడా లేదు. అలాంటి సమయంలో దేవుడు అద్భుతముగా కల్వరి చర్చిని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. మన ప్రియ సహోదరి రమేష్ బాబు అమ్మమ్మ గారు, మాగాపు మంగమ్మ గారు, కల్వరి చర్చి సంఘ రెగ్యులర్ సభ్యురాలు, క్రమముగా దేవుని సన్నిధికి వచ్చి ప్రభువుని ప్రేమిస్తూ ఉన్నారు. వారి చెల్లి కామేశ్వరమ్మ గారు, వారు రక్షణ పొందారు కుటుంబ సమేతముగా. వారి తమ్ముళ్ళు త్రిమూర్తులు గారు, అలాగే రమణ గారు,
వారి కుటుంబాలు కూడా ప్రభు అంటే వారికి ఎంతో ప్రేమ ఇష్టం. త్రిమూర్తులు గారు బాప్తిస్మం పొందారు, సంఘములో చేర్చబడ్డారు. దేవుని మహాకృపను బట్టి మణిగారికి నేను ఒక మాట చెప్పాను, అమ్మా మీరు చివటం గ్రామానికి వచ్చి ఒక మంచి హోటల్ పెట్టుకొని మంచిగా మీరు అభివృద్ధి చెందుతారని చెప్పాను. ఆ విధంగానే చివటం గ్రామానికి వచ్చి మంచి హోటల్ పెట్టుకొని మంచిగా అభివృద్ధి అవడానికి పెద్ద కుమారుని వివాహం చేసుకోవడానికి ఈ దినమున రెండవ కుమారుడైన రమేష్ బాబు వివాహం చేసుకోవడానికి ప్రభు కృప చూపుచూ ఉన్నారు. దేవుడి కుటుంబాలని ఆశీర్వదించాలని చేరి వచ్చిన మనమందరము దేవునిని మహిమపరచి ఘనపరచవలసిన వారుగా ఉన్నాము. వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని తలంచి వానికి సాటి అయిన సహాయాన్ని చేయాలని నరుడు మంటిని తడిపి, ఆ యొక్క దేవుడు మంటిని తడిపి ఆదామును నిర్మించాడు. ఆదాము ఒంటరిగా ఉంటున్నాడు, ఒంటరివాడు తుంటరవుతాడు. కాబట్టి వానికి సహాయం కావాలని దేవుడు ఆలోచించి మరి ఆయనకి ఒక సాటి అయిన సహాయము చేశాడు. ఎలాగూ చేశాడంటే ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి మొట్టమొదటి మత్తు డాక్టర్ గారు దేవుడే, మొట్టమొదటి వివాహకర్త దేవుడే, మొట్టమొదటి కార్యాలు చేసినటువంటి దేవుడు ఆయన. ఆశ్చర్య కార్యాలు, అద్భుతమైనటువంటి కార్యాలని చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆనాడు చేశాడు, ఈనాడు చేస్తూ ఉన్నాడు. ఈ వివాహ వ్యవస్థ భూమి ఉన్నంత వరకు ఇలా కొనసాగుతూ ఉంటుంది. ప్రభువు రాకడ బహు సమీపంగా ఉన్నది కనుక సార్వత్రిక సంఘాన్ని వధువు సంఘముగా ఆయన తీసుకొని వెళ్ళడానికి పెండ్లి కుమారుడిగా మధ్యాకాశంలోనికి రాబోచు ఉన్నాడు. అంతవరకు ఈ వివాహాలు ఏంటి, ఇండ్లు కట్టుకోవడం ఏంటి, పెళ్ళిళ్ళు చేసుకోవడం ఏంటి, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది కాబట్టి దేవుని బిడ్డలుగా మనము సిద్ధపడి ఉండేటువంటి వారిగా ఉండాలి. దేవుడు కుటుంబములను కట్టువాడు, కుటుంబములను ఫలింపచేయువాడు. యెహోవా ఇల్లు 127వ కీర్తన మొదటి చరణంలో మనం చూసినట్లయితే యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇది మనం అందరం కలిసి దైవజనులు అందరూ కలిసి ఈ ఇంటిని మనము కడుతున్నాం. కట్టబడిన ఇల్లు వర్ధిల్లాలంటే, ఆశీర్వదించబడాలంటే, ఫలించాలంటే వారు ప్రభువుని ప్రేమించాలి. రమేష్, సత్య మీరిద్దరూ కూడా మొట్టమొదటిగా ప్రభువుని ప్రేమించాలి. ఆయనని మీరు ప్రేమించి ఆయన సన్నిధికి క్రమముగా వెళ్ళి దేవుని వాక్యము చదివి దేవుని వాక్యములో మీరు ఎదగాలి, ప్రార్థనలో మీరు ఎదగాలి, విశ్వాసములో ఎదగాలి. తల్లిదండ్రుల దయలో, మరి అత్తమామల దయలో, పెద్దల దయలో, దైవజనుల దయలో మీరు ఎదగాలని నేను ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీరు ఒకరినొకరు మరి ప్రేమించుకునే వారిగా ఉండాలి, ఒకరినొకరు లోబడే వారిగా ఉండాలి, ఒకరినొకరు గౌరవించుకునేటువంటి వారిగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా మీరు ఎప్పుడైతే చేస్తారో ప్రేమ, క్షమాపణ ఈ రెండు మీ జీవితంలో ఉన్నప్పుడు, ప్రేమించడం, క్షమించడం ఈ రెండు కూడా యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన మరి చేసి చూపించారు. ఆ విధంగా మీ కుటుంబం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలంటే రమేష్ బాబు చాలా మంచివాడు, గౌరవనీయుడు. సత్య విషయం కూడా అలాగే కనబడుతుంది. కాబట్టి దేవుడి యవన బిడ్డలను ఆశీర్వదించాలని, దేవునికి స్తోత్రం, ఆశీర్వదించాలని, దీవించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో దంపతులు ఉన్నారు, అబ్రహాము, శారా. అబ్రహాము దేవుని ప్రేమించాడు, శారా భర్తకు లోబడిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగే ఇస్సాకు, రెబెకాలు ఉన్నారు. వారు ప్రార్థనాపరులుగా వారి జీవితంలో ముందుకు సాగిపోయారు. అలాగనే మనం చూసినప్పుడు అకుల, ప్రిస్కిల్లాలు అనేటువంటి వారు ఉన్నారు. వారు కలిసి పని చేశారు, కలిసి ప్రకటించారు, కలిసి ప్రయాణం చేశారు, కలిసి వారు దేవుణ్ణి ఆరాధించారు. కనుకనే దేవుడు వారిని ఆశీర్వదించాడు, దీవించాడు.
మరి వృద్ధాప్యం వరకు జకర్యా ఎలిజబెత్లు అనే దంపతులు ఉన్నారు. వారు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలను, ఆ కట్టడలను, విధులను గైకొంటూ ప్రభు మార్గంలో వారు ముందుకు సాగిపోయారు. కాబట్టి వారు వృద్ధాప్యం వరకు కూడా ప్రభువుని ప్రేమించిన వారిగా ఉన్నారు. ఆ విధంగా మీరు దేవుని కృపలో వర్ధిల్లాలని, ఆయురారోగ్యాలు పొందుకోవాలని, సంతాన భాగ్యం, సంతోషాన్ని, ఆనందాన్ని, రక్షణ ఆనందాన్ని పొందుకొని ఆయన మార్గంలో ముందుకు సాగాలని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తూ చిన్న ప్రార్థన. మా పరమ తండ్రి, మీ ఘననామను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మా ప్రియులు, మీ కుమారులైనటువంటి కొలుప్రోలు సత్యనారాయణ గారిని, మణిగారిని మీరు ప్రేమించి వారికి అనుగ్రహించిన రెండవ కుమారుడు రమేష్ బాబును మీరు దీవించారు. తల్లి గర్భంలో పడినది మొదలుకొని, భూమి మీద పుట్టింది మొదలుకొని, బాల్య వయసులో తోడయండి యుక్త వయసుకు తీసుకుని వచ్చి సత్యతో ఈ దినాన్ని వివాహ బంధములో ప్రవేశించుటకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు. ఇంతవరకు జరిగిన ఈ కార్యక్రమాలన్నిటిని బట్టి మిమ్మను స్తుతిస్తున్నాము. ఈ యొక్క వివాహమునకు మీరే అధ్యక్షులుగా ఉండి నడిపించండి. కానా పెండ్లి విందులో మీరుండి నీళ్లనే ద్రాక్షరసముగా మార్చి కొరతను తీర్చిన దేవుడవు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. దీవించి ఆశీర్వదించండి. ఈ కుటుంబమును ఆశీర్వదించి కృపలతో నింపండి. ఇక్కడున్న దైవజనులను దీవించి వారి పరిచర్యలను ఆశీర్వదించండి. కూడి వచ్చిన స్నేహితులను, బంధువులను, రక్త సంబంధులను అందరిని మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపాక్షేమములతో నింపి నడిపించి మీరు మహిమ పొంది మీరు సహాయం చేయండి. నాయనా నీ కుమారులు, దైవజనులు, నాయనా నీకు స్తోత్రం. రెవరెండ్ తిమోతై గారిని దీవించి వారి వివాహం చేయించుంటుండగా మీ దీవెన అనుగ్రహించి ఈ వివాహంలో కూడా మీరు ఉండి సమస్త కొరతలు తీర్చి మీ కృపలో భద్రపరిచి మీరు మహిమను పొంది తోడైండమని మా రక్షణకర్త అయిన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. సమయాన్ని సద్వినియోగపరుచుకున్నటువంటి దేవుని సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. ఈ సత్య రమేష్లను, జతపరచబడుతున్నటువంటి యవన బిడ్డలను వారిని హెచ్చరిస్తూ దేవుని సన్నిధిలో వారు ఎట్లా ఉండాలో అనేకమైన సూచనలు, సలహాలు జీవగ్రంథముల నుండి అనేక వాక్యాలను చూపించి దేవుని సన్నిధిలో చక్కగా చెప్పినటువంటి దాసులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రెండవదిగా మన మధ్యన ఉన్నటువంటి శ్రీతేజ్ కుమార్ గారు ఉన్నారు. వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దయచేసి వారు కూడా వచ్చి ఈ జతపరచబడుతున్నటువంటి వధువరుల నిమిత్తమై మరి చక్కని హెచ్చరికలు ఇస్తూ దేవుని సన్నిధిలో వారిని దీవిస్తూ ఆశీర్వదించాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. మహాగణుడును పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో కూడివచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన నా నిండు వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ యొక్క వివాహ సందర్భాన్ని పురస్కరించుకుని చక్కగా వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులకు, అలాగునే నూతనముగా జతపరచబడుచున్నటువంటి పెండ్లి కుమారుడుకు, పెండ్లి కుమార్తెకు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, క్రైస్తవ ప్రపంచంలో చాలామంది గాయకులు ఉన్నారు. ఆ గాయకులలో ప్రముఖులైనటువంటి దైవజనులు ఏఆర్ స్టీవెన్సన్ గారు చక్కగా దేవుడు వారికి ఇచ్చినటువంటి తలాంతులను, దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానముతో ఒక చక్కటి పాటను రాశారు. ఆ పాట ఈ విధంగా ఉంటుంది: ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరు ఒకటవటం అనేది దేవుని చిత్తము అని చక్కగా ఆయన రాయటం జరిగింది. నిజమే, ఎక్కడో పుట్టారు, ఎక్కడో పెరిగారు. వారి సాంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు అన్నీ వేరుగా ఉన్నాయి. కానీ వారిని దేవుడు ఈ రోజున జతపరచడం అనేది ఇది దేవుని చిత్తమై ఉన్నదని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. నిజమే, ఒక కుటుంబము కట్టబడాలి అంటే మనుషుల ప్రణాళిక కాదు, కానీ
ఖచ్చితంగా ఎవరి ప్రణాళిక కావాలి అంటే దేవుని యొక్క ప్రణాళిక కావాలి. ఈ రోజున ఈ పరిశుద్ధ వివాహము ద్వారా జతపరచబడుతున్నటువంటి ఈ యొక్క జంటకు నూతన యెరూషలేము మందిరపు పక్షాన సేవకులుగా నేను శుభాలు ప్రకటన చేస్తున్నాను. దేవుడు ఆ జంటను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నిజమే, వివాహంలో చాలా తొందరపాట్లు ఉంటూ ఉంటాయి. వివాహపు ప్రసంగం అనేది చాలా ఇబ్బందితో కూడుకున్నది. ఎందుకంటే ఎప్పుడు పెండ్లి చేస్తారా అని ఎదురు చూస్తున్నటువంటి నూతన జంట ఒక ప్రక్కన ఉంటే, మా పెండ్లి ఎలా జరిగిందా, మా వివాహము, మా యొక్క దాంపత్య జీవితం ఎలా జరిగిందా అని ఆలోచనలకు వెళ్ళిపోయి, పూర్వపు స్థితిలోనికి వెళ్ళిపోయి ఆలోచించేటటువంటి జంటలు కూడా చాలామంది ఉండే ఉంటారు. చాలా సంతోషం. ఏది ఏమైనప్పటికీ ఈ రోజున దేవుని చిత్త ప్రకారంగా ఈ యొక్క వివాహాన్ని జరిగించడానికి కుటుంబ సభ్యులను దేవుడు వాడుకున్నటువంటి విధానం బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వివాహము ఏర్పాటు చేసింది నా ప్రభు అయిన దేవుడే. ఆయన ఈ వివాహ వ్యవస్థను ప్రారంభించాడు. నిన్న రాత్రి జరిగినటువంటి ఆ చిన్న కూటంలో చక్కటి మాటలు మనం నేర్చుకుని ఉన్నాం. ఏంటి ఆ మాటలు అంటే, ప్రారంభంలో ఒక వివాహము, మధ్యస్థాన మరొక వివాహము, మూడవది పెండ్లి కుమారుని వివాహము లేదా గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అని చక్కగా తెలుసుకుని ఉన్నాం. మొట్టమొదటి వివాహమును ఎవరు చేశారంటే దేవుడే జరిగించాడు. ఆదికాండంలో మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి వచనంలో, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది. అప్పుడు అది అలాగూ ఉండుట దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేకుండా అన్నిటినీ సమస్తాన్ని శూన్యములో ప్రభువారు కలుగజేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ శూన్యములో సృష్టిని కలుగజేసినటువంటి దేవుడు అన్నీ మంచిదన్నారు. అన్నీ మంచిదని, చాలా మంచిదని కూడా పలికి ఒక్క విషయాన్ని ఆయన ఈ విధంగా అంటున్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని సెలవిస్తున్నాడు. ఎవరు ఒంటరిగా ఉండుట మంచిది కాదు? నరుడు ఒంటరిగా ఉండుట ఏమాత్రం మంచిది కాదు. ఎందుకు అనంటే, నరుడు ఒంటరిగా ఉంటే రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. ఒక వ్యక్తికి తోడు అనేది చాలా అవసరం. సైకాలజీ ప్రకారం కూడా ఒక వ్యక్తి అలోన్గా, సింగిల్గా ఉండడం అనేది ఏమాత్రం కూడా ఎవరు ఇష్టపడరు. వారికి తోడు ఉండాలని దేవుని యొక్క వాక్య భాగము సెలవిస్తూ ఉన్నది. ఇప్పుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని తెలియజేసి ఆ దేవాతి దేవుడే ఆదాముకు గాఢ నిద్రను కలుగజేసి, ఆ గాఢ నిద్రలో దేవుడు ఒక ప్రక్కటెముకను తీసి నారిగా చేసి ఆమెను ఆదాముకు బహుమతిగా ఇవ్వటం జరిగింది. ఆమె అవ్వమ్మ. ఆ యొక్క మొదటి వివాహములో దేవుడే ప్రారంభించడం జరిగింది. ఆ మొదటి వివాహ వ్యవస్థను ప్రారంభించినటువంటి ఆ దేవుడే ఈ రోజుకి సజీవముగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవది, యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాము. అది 2వ వివాహానికి యేసు ప్రభు వారు ఆహ్వానించబడ్డారు. అది కానా అనేటటువంటి ఊరిలో జరిగినటువంటి వివాహము. ఆ వివాహములో యేసు ప్రభు వారు మరియు తల్లియు ఆయన శిష్యులు ఆ వివాహమునకు పిలువబడ్డారు. ఆ వివాహములో అక్కడ ఉన్నటువంటి ఆ బంధువులందరికీ చక్కగా ద్రాక్షరసం ఇస్తున్నప్పుడు, ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఆ రాతి బాణలను నీళ్లతో నింపండి అని ప్రకటన చేశారు. నీళ్లతో నింపినప్పుడు మరలా ఆ యొక్క నీళ్ళ రాతి బాణలను ముంచి ఆ సర్వ్ చేయగానే ఆ నీళ్ళన్నీ కూడా ఎలా మార్చబడ్డాయంటే ద్రాక్షరసముగా మార్చబడ్డాయి. నా దేవుడు నీళ్లను ద్రాక్షరసముగా మార్చేటటువంటి దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నూతన జంటకు నేను తెలియచేటటువంటి మాట ఏంటంటే, ప్రభు మీద ఆధారపడినట్లయితే, ప్రభుని నమ్ముకున్నట్లయితే, ప్రభుని విశ్వసించినట్లయితే మీ యొక్క దినములను ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఖచ్చితంగా మీరు చూడగలుగుతారని దైవ సేవకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, 3వ వివాహం ఏంటంటే అది మనమందరము చూడబోయేటటువంటి వివాహము. ఎవరైతే రక్షణలోనికి వస్తారో, ఎవరైతే యేసు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఈ అంగీకరించినటువంటి జనాంగమును దేవుడు సంఘముగా ఏర్పాటు చేసి ఈ సంఘమును తీసుకువెళ్ళడానికి నా ప్రభువు కడబూర మ్రోగగానే పెండ్లి కుమారుడిగా రానై ఉన్నాడు. అది
గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. ఈ వివాహ మహోత్సవానికి మాదిరికరముగా ఉండేదే ఈ రోజున మనం జరిగించేటటువంటి ఈ పరిశుద్ధ వివాహము. ఈ పరిశుద్ధ వివాహములో పురుషుడు స్త్రీ కనబడుతున్నారు. పురుషుడు తన సొంత భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలని ప్రభుని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, కొన్ని విషయాలు ఈ పూట నేను తెలియపరచాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. వివాహంలో ఏబిసిడీలు నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఏబిసిడీలు. ఇదేంటండి, ఇది ఏమన్నా ఎల్కేజీ సెక్షనా? ఏబిసిడీలు నేర్చుకోవడం ఏంటి అని చాలామంది విచిత్రంగా చూస్తూ ఉన్నారు. ఏబిసిడీలు అంటే ఏంటంటే, వివాహములో ఏ అనేటటువంటి అక్షరం మనం చూడగలిగితే, ఏ అనేది ఎడోర్ ఈచ్ అదర్. ఎడోర్ ఈచ్ అదర్ అంటే దాని అర్థం ఏంటంటే ఒకరినొకరు పూజించుకోవాలి, లేదా మన భాషలో చెప్పాలంటే గౌరవించుకోవాలి. పురుషుడు స్త్రీని గౌరవించాలి, స్త్రీ పురుషుణ్ణి గౌరవించాలి. మ్యూచువల్ రిలేషన్షిప్ వారు కలిగి ఉండాలి. చక్కగా ఒకరినొకరు గౌరవించుకున్నట్లయితే ఆ యొక్క కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒక రోజు నేను చూశాను, ప్రారంభంలో భర్తను భార్య ఈ విధంగా పిలుస్తుంది. ఏమనంటే యావండి అని పిలుస్తుంది. తరువాత కొన్ని దినాలు అయిపోయిన తర్వాత భార్య ఓయ్ ఇలారా, ఓయ్ ఇలారా అని చెప్పి ఒరే అన్న స్థాయికి కూడా వెళ్ళిపోయినటువంటి భార్యలు చాలామంది ఈరోజు నేను చూస్తూ ఉన్నాను. కానీ భర్తగా రమేష్ గారు తన గౌరవాన్ని కాపాడుకోవాలి, రేణు గారు తన భార్యగా తమ యొక్క గౌరవాన్ని కాపాడుకోవాలి. ఇరువురు ఒకరినొకరు లవ్ చేసుకోవాలి, అడోర్ చేసుకోవాలి, రెస్పెక్ట్ ఇస్తూ ఉండాలి, ఒకరినొకరు ప్రేమను పంచుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. బి అంటే ఏంటంటే బీ ద బెస్ట్ ఫ్రెండ్. మంచి స్నేహితుడిగా ఇద్దరు ఉండాలి. ఎలా ఉండాలండి? మంచి స్నేహితులుగా ఉండాలి. స్నేహితుల మధ్యన ఎటువంటి దాపరికాలు ఉండవు, అన్నీ చెప్తూ ఉంటారు. అలాగనే వారి దాంపత్య జీవితంలో బెస్ట్ ఫ్రెండ్స్గా వారు ఉండాలి. ఒకరికి ఒకరు చక్కగా అనేకమైనటువంటి విషయాలు వారికి తెలియజేస్తూ ఉండాలి, అనేకమైనటువంటి విషయాలను వారు పంచుకుంటూ ఉండాలి. వారి మధ్యలో ఎవరు రాకూడదు? మూడవ వ్యక్తి రాకూడదు. మూడవ వ్యక్తి వచ్చినట్లయితే కాపురాలు కూలిపోతూ ఉంటాయి. ఈ రోజున చాలామంది కాపురాలు కూలిపోవడానికి, కుటుంబ వ్యవస్థ నాశనం అవ్వడానికి కారణం ఏంటంటే ఇద్దరు కలిసి మూడో వ్యక్తిని తెచ్చుకుని మూడో వ్యక్తికి కుటుంబ సమస్యలను తెలియజేసి వారి కుటుంబంలో నిప్పులు పోసుకుంటూ ఉన్నారు. అలాగున ఈ కుటుంబము కాకుండా ఉండును గాక. వారి దాంపత్య జీవితంలో దేవునికి మాత్రమే ప్రధానమైన స్థానాన్ని ఇవ్వాలి తప్ప మరి ఏ వ్యక్తికి కూడా వారు ప్రథమమైన స్థానాన్ని ఇవ్వకూడదని ప్రభు పేరట నేను తెలియజేస్తున్నాను. మొట్టమొదటిది ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ప్రాముఖ్యము. రెండవది వారి ఇరువురు కలిసి చాలా జాగ్రత్తగా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండాలి. వారి ఫోన్ లాక్లు, కొంతమందికి భార్య ఫోన్ లాక్ ఏంటో తెలియదు, భర్త ఫోన్ లాక్ ఏంటో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. ఏవయ్యా ఎక్కడికి వెళ్తున్నామంటే ఈయన కూడా చెప్పడం. ఫ్రెండ్స్ మధ్యన ఆ విధంగా ఉండదు. ఇద్దరు కలిసి వెళ్ళాలి, ఇద్దరు కలిసి చక్కగా ఎక్కడికైనా వెళ్ళి ఆనందించి సంతోషించి వారు మరలా కలిసి గృహానికి తిరిగి రావాలని దైవ సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. మూడవది సి. మూడవది ఏంటండి? సి, కాంప్రమైజ్. ఏంటండి? కాంప్రమైజ్ అవుతూ ఉండాలి. చాలామంది వివాహంలో అడుగు పెట్టిన తరువాత కొద్ది రోజులు కాంప్రమైజ్ అవుతుంటారు, కానీ తరువాత కాంప్రమైజ్ అవ్వడానికి ఏమాత్రం ఇష్టపడరు. ఎందుకంటే వారి ఈగో హర్ట్ అయిపోతుంది. నేను ఎందుకు తగ్గాలి, నేను ఎందుకు తగ్గుండాలి అనేటటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. నిజమైనటువంటి వివాహ దాంపత్య జీవితంలో అడుగు పెడుతున్నటువంటి వారందరూ కూడా ఎలా ఉండాలి అంటే కాంప్రమైజ్ అవుతూ ఉండాలి, ఒకరినొకరు తగ్గించుకుని జీవితాన్ని జీవిస్తూ ఉండాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే యేసు ప్రభు దేవుడు ఆదామును గాఢ నిద్రను కలగజేసి అవ్వమ్మను కలుగు చేశాడు. అవ్వమ్మను ఎక్కడి నుంచి తీశాడండి? పక్రటెముట నుంచి తీశాడు. కాల్లో నుండి తీయలేదు, కాలు కింద పడి ఉండమని కాదు, తలలో నుండి తీయలేదు, తలకెక్కి కూర్చోమని కాదు. చాలామంది ఈ రోజున భర్తలు ఏ విధంగా ఉంటున్నారంటే భార్యలను నువ్వు నా దగ్గర కాలు దగ్గరే ఉండాలి, నువ్వు కాలు దగ్గరే కూర్చోవాలి, నేను చెప్పిన మాట వినాలి, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే సత్యం, నేను చెప్పిన మాట నువ్వు వినకపోతే నీ పుట్టింటికి వెళ్ళిపో అని చెప్పి రకరకాల మాటలు అంటూ ఉన్నారు. నిజంగా భార్యను దేవుడు చేసింది సాటి అయిన సహకారిగా,
సాటి అయిన సహకారిగా దేవుడు భార్యను చేశాడు తప్ప మన కాళ్ళ దగ్గర, పురుషుల కాళ్ళ దగ్గర ఉండడానికి కాదు. అంతేకాకుండా దేవుడు తల నుండి ఎముకను తీయలేదు. అంటే చాలామంది భార్యలు ఎలా ఉంటున్నారంటే భర్త తల మీదకి ఎక్కువ కూర్చుంటారు. నో, దేవుని వాక్యం ఆ విధంగా సెలవివ్వట్లేదు. భర్తకు లోబడి ఉండమని, అడోర్ చేయమని, రెస్పెక్ట్ ఇవ్వమని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. తల మీదకి కూర్చోవడం, అజమాయిషి చలాయించడం అనేది భార్యకు ఎంత మాత్రము తగదని దేవుని పేరట మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు ప్రక్కటెముకల నుండి ఆదాము ప్రక్కటెముకల నుండి అవ్వమ్మను చేశాడు. అంటే దేవుడు అతడు తలకి మీదగా ఉండకుండా, కాకుండా కాళ్ళ దగ్గర ఉండకుండా సమానమైనటువంటి స్థితిలో నీవు ఉండాలి, సహకారిగా నీవు ఉండాలని దేవుడు అవ్వమ్మను తయారు చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగునే రమేష్ గారికి రేణు ఉంటుందని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. మూడవది నేను చెప్పాను. నాలుగవది డి అంటే డిస్కస్ ఈచ్ అదర్. ప్రతి సమస్య వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఒక్కరికొకరు డిస్కస్ చేసుకోవాలండి. మీరు ఎవరితో డిస్కస్ చేయాలి? వ్యాపారం గురించి అయినా, ఉద్యోగం గురించి అయినా భార్య భర్తతో డిస్కస్ చేయాలి, భర్త భార్యతో డిస్కస్ చేయాలి. అంతేకాకుండా వీరి యొక్క డిస్కషను ఇంట్లోనే ఉండాలి. చాలామంది వివాహ ప్రారంభంలో నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే పడి పడి చస్తానే అని అంటారంట. తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత పడి చంపేస్తారంట. సో అలాగున రమేష్ గారు ఉండకూడదని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ప్రారంభంలో ఎటువంటి ప్రేమ, ఎటువంటి ఆప్యాయత కలిగి ఉన్నారో అటువంటి ప్రేమ, అటువంటి ఆప్యాయత వారు కలిగి ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ఒక రోజున ఒక జంట ఇలాగనే ఒక పార్కుకి వెళ్ళారంట. పెళ్ళి అయింది కదా, హనీమూన్కు వెళ్దాం కదా అని చెప్పి చక్కగా పెళ్ళి అయిపోయిన తర్వాత హనీమూన్కు వెళ్ళారు. ఆ పార్కులో అందరూ అన్నిటిని చూస్తూ ఉన్నారు, వీరు కూడా చక్కగా చూస్తూ ఉన్నారు. ఆ యొక్క వివాహంలో వారు చూస్తూ ఉన్నప్పుడు ఒక కోతి గుంపు వచ్చిందంట. ఏంటది? కోతులు గుంపు వచ్చి మీదకి ఉరికేయడంతో గట్టిగా పట్టేసుకున్నాడంట చేతిని. భార్య చేతిని భర్త ఏం చేశాడు? గట్టిగా పట్టుకున్నాడంట. ఏమండి, ఎందుకు నా చెయ్యి అలా పట్టుకున్నారు? నేనేమైనా చిన్నపిల్లనా? మీరు ఎందుకు అలాగ నా చేయి పట్టుకున్నారు? నాకేమీ అవదండి అని అన్నదంట. ఏమి అవదంటాం కాదే, కొమ్మును పొరపాటున అందులో కలిసిపోతే మళ్ళీ నెతుక్కోవడం కష్టమని చెప్పి నేను పట్టుకున్నాను అన్నదంట. చూసారా, చాలామంది భర్తలు ఈ విధంగానే చాలా రకాలుగా భార్యను మాట్లాడుతుంటారు. ఆ విధంగా మాట్లాడకూడదు. చక్కగా భార్యను ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఐదవది ఏంటంటే ఎఫ్ అంటే ఫర్గివ్, అంటే భార్యను క్షమించాలి. భర్త తప్పు చేస్తే భార్య క్షమించాలి, భార్య తప్పు చేస్తే భర్త క్షమించాలి. ఇరువురు క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. మనమేమి ఆకాశం నుండి ఊడిపోయిన వారం ఏం కాదు. మనమందరము శరీరము రక్తమాంసములు కలిగి వారమే. ఏదో ఒక చిన్న తప్పు చేస్తూ ఉంటారు. ఉప్పు ఎక్కువ అవుతుంటుంది, కారం ఎక్కువ అవుతుంటుంది. రమేష్ గారు ఏది ఎక్కువైనా వండర్ఫుల్ అని అంటూ చక్కగా తినేస్తూ ఉండాలి. ఒక ఆయన ఈ విధంగా అంటున్నాడు, ఏమండి, నేను నా భార్యను ప్రేమించాలి అనుకుంటున్నాను, ఏం చేయాలంటే, నీ భార్య పేరేంటే రేఖ అన్నాడంట. ఓకే, నువ్వేం చేసినా రేఖ నువ్వు కేక అని అనమన్నాడంట. ఇక నుండి వారి దాంపత్య జీవితం అందంగా కొనసాగించబడింది. భర్త ఎప్పుడు భార్యను ఏం చేయాలి? పొగుడుతూ ఉండాలి. ఒకవేళ పట్టు చీర తేకపోయినా, ఒకవేళ తణుకు నుండి తల మెరిసే నగలు తేకపోయినా, రాజమండ్రి నుండి రమ్యమైన వస్త్రాలు తేకపోయినా, భార్య భర్తను ఏం చేస్తూ ఉండాలంటే ప్రేమిస్తూనే ఉండాలి. బేవరం నుండి చక్కగా ఏది తెచ్చినా తేకపోయినా భార్య ఏం చేస్తూ ఉండాలంటే భర్తను ప్రేమిస్తూ ఉండాలి, క్షమిస్తూ ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అంతేకాకుండా భార్య కుతంత ఉప్పు ఎక్కువ వేసినా, కారం ఎక్కువ వేసినా, నేను తిన్ను అని చెప్పి అనుకోకుండా, ఒక రోజుకి ఈ ఉప్పు చాలా టేస్ట్గా ఉందని వారు తెలియజేసి చక్కగా వారి దాంపత్య జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగిపోవాలని దైవ సేవకునిగా తెలియజేస్తున్నాను. ఈ మ్యారేజ్ వ్యవస్థను ప్రారంభించిన వాడు దేవుడు గనుక ఈ దేవుని వ్యవస్థలో మీరు దేవుణ్ణి ముందుకు పెట్టుకుని వెళ్ళాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఎవరు ఉండాలంటే గాడ్ మస్ట్ బి ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. దేవుడు ఒక్కరు మాత్రమే ఈ కుటుంబాన్ని నడిపించేటటువంటి నాయకుడిగా,
అధిపతిగా ఉండాలి. ఇరువురు ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రార్థన జీవితంతో, వాక్యపు జీవితంతో మీరు ఈ దాంపత్య జీవితాన్ని అనేకులకు మాదిరికరముగా ఉండి నడిపించాలని నేను సేవకునిగా ఎంతగానో కోరుకుంటున్నాను. వివాహము ద్వారా, ఈ పరిశుద్ధ వివాహము ద్వారా జతపరచబడుతున్నటువంటి ఈ నవ దంపతులకు దేవుని దీవెనలు, మనం వచ్చిన వారందరి శుభాలు, ఆశీర్వాదాలు వెళ్ళాలనిగా ప్రభు పేరిట తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ జంటను దీవించునుగాక. చక్కటి అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. గట్టిగా చప్పట్లు కొడదామా? మరి చక్కటి నవ్విస్తూ కవ్విస్తూ దేవుని వాక్యాన్ని చూపిస్తూ జతపరచబడుతున్నటువంటి జంట ఏ రీతిగా ఉండాలో, ఒకరినొకరు ఎలా పురుకొల్పుకోవాలో, ప్రోత్సహించుకోవాలో, ప్రేమించుకోవాలో అనేకమైన సంగతులు తెలియజేసినటువంటి దైవజనులు శ్రీ తేజ్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాట విందాం. హైదరాబాద్ నుండి వచ్చినటువంటి సహోదరి మెర్సీ గారు వచ్చి పాట పాడి వినిపించవలసినదిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. రామా. త్వరగా రావాలి. సారీ సాలి తర్వాత హల్లెలూయా. ఇది కూడా సౌండ్ ఎట్టండి మాస్టర్, సౌండ్ మాస్టర్, సౌండ్ పెంచండి. హలో 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 హలో. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. ఈ శుభ దినమున నవ దంపతులను, ఈ శుభ దినమున నవ దంపతులను నీ దీవెనలతో నింపుమయా, నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం.
నడుపుమయా కొరతలు తీర్చి నడుపుమయా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా కళ్యాణం గమనీయం ఈ సమయం అతి మధురం 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 దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా హల్లెలూయా. చక్కని పాట పాడి వినిపించిన దైవ బిడ్డలు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో పెద్దాపురంలో దేవుని పరిచర్య చేస్తున్నటువంటి దైవజనరాలు అమ్మగారు మేరమ్మ గారు వచ్చి ప్రార్థన చేయవలసినదిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. పెద్దమ్మ గారు మేరీ గారు వచ్చి నూతన వధూవరుల నిమిత్తమై వారిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ప్రార్థన చేయవలసినదిగా ప్రేమతో కోరుతూ ఉన్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమగల దేవా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రాలు నాయనా. మరి యొక్క వివాహ వ్యవస్థ ఏర్పాటు చేసిన దేవుడు నీవు, సర్వశక్తి గల దేవుడవు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని నాయన ఆది కాండంలో చెబుతూ ప్రకటన వరకు వివాహానికి నాయన గౌరవాన్నిచ్చో వివాహం జరిగించుకోవాలని ఏర్పాటు చేసావు తండ్రి. అందరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. మరి మణికి ఇచ్చిన మరి కనిష్ట కుమారుడి వివాహము జరుగుతుంది కనుక ప్రభు ఆ బిడ్డ నాయన కేవలం శరీర రేచుల కొరకు వివాహం కాదు కానీ తండ్రి నాయన ప్రభు నేను మహింపరచటం కోసం, నేను ఘనపరచటం కోసం ప్రభు వివాహం ఏర్పాటు చేసావు గనక తన కర్తవ్యాన్ని నాయన నెరవేర్చటం కొరకు నీ ఎందుకు భయము భక్తి కలిగి ప్రభు మరి వివాహంలో ఉన్న నీ కుమారుడు ఇచ్చిన మాటల ప్రకారంగా అవి నీ మాటలుగా వారు భావించి వారి ఆత్మీయమైన జీవితంలో ప్రభు వాటిని అనువదించుకొని దేవా ఆ ప్రకారంగా నడవటానికి నీ కృప అనుగ్రహించండి, నీ దీవెన అనుగ్రహించండి దేవా. ఈ లోకంలో వివాహాన్ని చాలామంది సులకనగా చూస్తున్నారు బాబయ్య.
మరి యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలు కూడా, క్రైస్తవ వివాహాలు జరిగిన బిడ్డలు కూడా, అన్య బిడ్డలు కూడా నాయన వివాహాన్ని మరి అలా సులకనగా చూడకుండా అది పరిశుద్ధ వివాహమని దేవుడే ఏర్పాటు చేశాడని వారి ఉద్దేశం కలిగి ప్రభువా దాన్ని గౌరవిస్తూ వారి జీవితాలు నీలో కొనసాగించుకోవడానికి సహాయం అనుగ్రహించండి. ఇక్కడ ఏర్పాటు చేయబడిన నూతన దంపతులను చూస్తూ నాయన ఇదివరకు వివాహాలు జరిగించుకున్న బిడ్డల్లో వారి కుటుంబాలు ఏ లోటు ఉందో ఆ లోటులు సరిచేసుకుని సరిదిద్దుకొని వారి కుటుంబాలు కూడా నీకు ప్రకారంగా నడవటానికి వారిని సిద్ధపరచండి. అనేక వివాహాలకు మేము వస్తూ ఉంటాం కానీ నాయన జరుగుతున్న వివాహాల కొరకు చూస్తుంటాం కానీ నాయన ఉన్నవారి వివాహాలు కూడా ప్రభు నీ యందు అలా ఉండాలని వర్ధిల్లాలని మరి వారికి బిడ్డలకి వివాహాలు జరిగించేటప్పుడు కూడా క్రైస్తవ వివాహాలు జరిగించాలని క్రైస్తవ బిడ్డలే నిన్ను నమ్ముకున్న బిడ్డలు అన్యుల వివాహాలు అనేక రీతిలుగా జరిగిస్తున్నారు తండ్రి. దానివల్ల మాకు ఆశీర్వాదం లేదని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే నిన్ను నమ్ముకొని ప్రభు అని ప్రకారంగా నడిచి క్రైస్తవ వివాహం జరిగించుకుంటారో వారే పరలోక రాజ్య వారసులు అవుతారని వాక్యం సెలవిస్తుందయా. పరలోక రాజ్యాన్ని మా మధ్యకు తీసుకురావటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు నాయన. 3 వివాహాలుగా చెప్పారు తండ్రి. నాయన ఆఖరి వివాహంలో నాయన ప్రభు మేము ఉండునట్లు నీ కృప చూపించండి. జత ఏర్పాటు చేయబడుతుండగా మరి నాయన వివాహకర్తగా ఉండి వివాహాన్ని జరిగిస్తున్న ఒక్క దైవజనులను మీరు ఎత్తి పట్టుకోండి. ఆయన చెప్పే ప్రతి మాట నీ మాటగా వారు తెలుసుకొని ప్రభువా దానికి లోబడి వారి జీవితాన్ని నీలో కొనసాగించుకోవడం కృప చూపించండి. వారి కుటుంబాలను దీవించండి. ఇరుపక్షాల వారి కుటుంబాలు కూడా ప్రేమ కలిగి అయితే కలిగి ప్రభు ఉండటానికి కృప దయచేయండి. జరగనైన విందును కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. కానాను విందులు వివాహం జరిగినట్లుగా లోటు లేకుండా అన్ని సక్రంగా సవ్యంగా జరగటానికి నీ కృప అనుగ్రహించండి నాయన. ఈ కార్యమంతా వీరు చేపట్టండి. వారి జీవితాల్లో నాయన నాయన నిర్ణయించుకొని వారి జీవితాల్లోకి నిన్ను ఆహ్వానించుకొని నాయన క్రైస్తవ బిడ్డలు మేము క్రీస్తుతో ఉండాలని తలంపు వారి నూతన దంపతులు నాయన ఒకటవుతుండగా ప్రభు వారికి హృదయాల్లో నిండు నాయన సంతోషం కలిగి నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయమని, ఈ వివాహం చక్రంగా జరగటానికి నీ సహాయం దయచేయమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి తల్లి గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చి ఉన్నాం. ఎప్పటివరకు చక్కని ప్రార్థనలతోనూ పాటలతోనూ వాక్యపు హెచ్చరికలతోనూ నిబంధనలతో చక్కగా ముందుకు నడవడానికి దేవుడు కృప చూపించి ఉన్నారు. ఈ సమయంలో దైవజనులు మన మధ్యన తీమోతయ్య గారు ఉండుట చాలా సంతోషం. వారి ఇరువుని జతపరచుటకై దేవుడు ఒక రిజిస్టర్ని మనకు ఏర్పాటు చేశారు. వారి ద్వారా ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది. చప్పట్లు కొట్టి వారికి అవకాశాన్ని ఇద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు మరి కేఎస్ రాజు గారు అండి కేఎస్ రాజు గారు మరి అధ్యక్షత వహించి చక్కగా ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు సజావుగా నడిపించారు. మరి వారికి నా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా వాక్య సందేశాన్ని అందించినటువంటి నథానియేల్ గారికి కూడా ప్రత్యేకమైన శుభాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి ఒక బాబు మరి పేరు నాన్న శ్రీకేశ తేజ గారు కూడా మంచి చక్కటి వర్తమానం అందించినటువంటి వారికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా చక్కటి పాటలు పాడినటువంటి మరి సహోదరులకి వాక్యం చదివినటువంటి వారికి కూడా మరి ఈ యొక్క నూతన వధూవరులకు తరపున శుభాలు తెలియజేస్తున్నాం. ఇంకా కొన్ని నిమిషాలు ఇక వివాహ కార్యక్రమాన్ని ముగించబోతున్నాం. ఈ సమయంలో శ్రేష్టమైన సమయం అండి. మరి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి సహకరించాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. మరి మణిగారు కల్వరి టెంపుల్ని ప్రేమించి చక్కగా మరి కల్వరి టెంపుల్కి వస్తున్నారు. మరి వారి కుమారుడికి రెండో కుమారుడు రమేష్ గారికి వివాహం చేయాలని కల్వరి టెంపుల్లో చెప్పినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి వారు బాధ్యత తీసుకుని వివాహ రిజిస్టర్గా ఉన్న నన్ను కల్వరి టెంపుల్ నుండి ఈ స్థలానికి పంపడం జరిగింది. మరి మేము కల్వరి టెంపుల్ నుండి వచ్చాము కనుక మరి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తుండగా కూడా మీరందరూ కూడా నిశ్శబ్దంగా పాటించాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. ఈ సమయంలో వివాహ ప్రకటన. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం చివటం గ్రామ కాపురస్తులు కొరుప్రోలు మణి సత్యనారాయణ గారుల రెండో కుమారుడైనటువంటి కొరుప్రోలు రమేష్ గారు అను ఈయనకును, పశ్చిమ గోదావరి జిల్లా
తాడేపల్లిగూడి మండలం వీకర్స్ కాలనీ వాస్తవ్యులు సమత ఈశ్వరలక్ష్మి లక్ష్మణరావు గారి కుమార్తె శ్రీ సత్య రేణు అను ఈమెయు వివాహము జరుపుకున్నకు పెద్దలు నిశ్చయించున్నారు కనుక ఈ వివాహం జరుపుటకు ఏదైనా మీరు ఆటంకం ఉన్నట్లయితే, ఏదైనా అభ్యంతరం ఉన్నట్లయితే అది ఇప్పుడే తెలియచేయవలసిందిగా ప్రేమతో తెలియజేసిన, లేకపోతే ఎప్పటికీ కూడా మౌనంగా ఉండాల్సిందిగా కూడా మనవి చేస్తూ ఉన్నాం. వెరీ గుడ్. మీరందరూ కూడా మౌనాన్ని పాటించారని దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే మీ అందరూ కూడా ఈ యొక్క వివాహానికి సమ్మతి తెలియజేశారని ప్రేమతో నేను ఈ కార్యక్రమం జరపడానికి మరి ధైర్యం తెచ్చుకుంటున్నాను. ఈ సమయంలో మరి నూతనంగా జతపరచబడే వారు లేచి నిలబడాలి. రమేష్ గారి యొక్క తల్లిదండ్రులు, సత్యరేణి యొక్క తల్లిదండ్రులు వేదిక మీదకి రావాల్సిందిగా కూడా ఒకసారి మనం చేస్తున్నాం. ముందుకు రండి. అవి పెట్టండి, కింద పెట్టండి, కింద పెట్టండి. దానికి సెంటర్కి వచ్చేది. ఎదురు బదులు నిలబడండి, ఎదురు బదులు నిలబడండి, ఒకరికొకరు ఎదురు బదులు. రమేష్ గారి యొక్క తల్లిదండ్రులు, సత్యరేణు గారి యొక్క తల్లిదండ్రులు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మణిగారు రండి. సరే, ఏమి లేదు, మీరు ఇట్లా మీ అబ్బాయి పక్కన మీరు, మీ అమ్మాయి పక్కన మీరు ఇట్లా. మణియమ్మ గారు, మరి సత్యరేణుని మీ అబ్బాయికి ఇవ్వడానికి మీరు అంగీకారం తెలుపుతున్నారా? అంగీకారం అండి, ఇష్టమండి. ఈశ్వరలక్ష్మి గారు, మరి మీ అమ్మాయిని మన మణిగారు అబ్బాయికి రమేష్ గారికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నాను. వెరీ గుడ్. తల్లిదండ్రులు తమ ఇష్టాన్ని తెలియజేశారు. ఇప్పుడు రమేష్ గారు, మరి ఈశ్వరలక్ష్మి గారి యొక్క కుమార్తె సత్యరేణుని వివాహం చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమేనా? మైక్ లాగట్లేదు ఒకసారి. అలాగే సత్యరేణు మణిగారి యొక్క కుమారుడు రమేష్ని చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమే. వెరీ గుడ్. వారి తల్లిదండ్రులు వారు కూడా వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. చాలా సంతోషం అండి. మళ్ళీ పిలుస్తాను. చెప్పే దేవుని చిత్తము చెప్పున నేను చెప్పిన తర్వాత చెప్పు. దేవుని చిత్తము చెప్పిన, దేవుడు చిత్తము చెప్పిన వివాహ జీవితంలో ఈ స్త్రీని వివాహం చేసుకోవడానికి దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతించుచున్నాము. ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంత కాలం ఇతరులను ఎవరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయుదవా? చేయదును. గట్టిగా చెప్పాలి. చేయదును. దేవుని చిత్తం దగ్గర పెట్టుకోము. దేవుని చిత్తము చెప్పిన వివాహ జీవితంలో నీవు ఈ పురుషుని నీ భర్తగా స్వీకరించి దేవుని నియమము చెప్పిన పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? జీవించదు. ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంత కాలం ఇతరులను ఎవరిని ఆశింపక ఈ రమేష్తోనే కాపురము చేయుదవా? చేయదును. వెరీ గుడ్. చాలా బాగా చెప్పారండి ఇద్దరు. ఈ సమయంలో పెళ్లి కుమార్తె మగవాడు
మరి ఎవరన్నా పెండ్లి కుమార్తె తరపున నాన్నగారు కానీ మేనమామ గారు కానీ ఎవరన్నా రండి. అలాగే పెండ్లి కుమారుడు తరపున తల్లి గారు వేదిక మీదకి రండి. పెండ్లి కుమారుని ఇవ్వడానికి తండ్రి గారు కానీ మామయ్య గారు కానీ పెద్దనాన్న గారు కానీ ఎవరైనా బలివారు తల్లి మీకంటే ఎక్కువేంటి. వారు కూడా వస్తున్నారు. వస్తాను చెప్పి అమ్మ చెప్పారు. వస్తున్నారా? వస్తున్నారండి వస్తున్నారు. దయచేసి రమేష్ గారి వైపు మేనమామ రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. కొద్ది నిమిషాలు బంధువులు దగ్గరగా ఉండాలి. పెళ్లి కుమార్తె తరపు పెళ్లి కుమారుడు తరపు ఇద్దరు కూడా దగ్గరగా ఉండాలి. మేము పిలిచినప్పుడు త్వరగా రావాలి. 2-3 సార్లు రావాల్సి వస్తుంది. సరే, రావడం లేదు, టైం పడుతుంది. అమ్మా రండి, మీ అమ్మాయి కుడి చేయి పట్టుకోండి. మీరు మీ కుడి చేయి పట్టుకోండి. అమ్మ మీ కుడి చేయి పట్టుకోండి. 2 చేతులు దగ్గర పెట్టండి. కలిపేకండి, దగ్గర పెట్టండి. అటు చూడండి, మీరు కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి శ్రీ సత్యరేణు రమేష్ అనేవారు అంగీకారాన్ని తెలపడాన్ని బట్టి వీరిద్దరు చేతులు కలపడం అనేది జరిగింది. పెద్దల సమక్షంలో మరి వీరిద్దరూ ఇక నుండి ఒకటిగా చేయబడ్డారు. ఓకే, థ్యాంక్ యూ. అలాగే పట్టుకున్నాను, మీరు వెళ్ళిపోండి. అన్ని లైన్ పెట్టుకో, దగ్గర పెట్టుకో. రమేష్ అని నేను శ్రీ సత్యరేణు అని నిన్ను నా భార్యగా స్వీకరించి మేలుకైనను దేనికైనను కీడుకైనను కర్మియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా నుందునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. సత్యరేణు అని నేను రమేష్ అని నిన్ను నా భర్తగా స్వీకరించి మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు మీ ఎడల నమ్మకముగా నుందని దేవుని ఎదుటను సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. దేవుడు మీ ప్రమాణములను ఆలకించి అంగీకరించి దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో పెండ్లి కుమార్తెకు మరి మంగళ సూత్రాలు అంటే పెండ్లి కుమార్తె తరపున ఉంగరాలు దండలు అన్ని సిద్ధపరచండి.
చూడు కెమెరా చూస్తూ నెమ్మదిగా తీయటం వస్తుంది అమ్మాయి. హలో, ఏమండి, ఏర్పాటు చేయబడిన వస్తువులు మా దగ్గరికి రాలేదు. ఇందాక నుంచి మేము ఎదురు చూస్తున్నాం. వేణుగారు ఎక్కడ పెట్టినా సరే అవి ఇందాక మీ చేతిలో ఉన్నాయి, మాకు ఇవ్వండి. త్వరగా రావాలి. దండలు, సూత్రాలు, ఇక మేనమామ పెట్టవలసినవి, ఉంగరాలు త్వరగా పైకి తీసుకురండి. దైవజనులు నాతానెల్లయ్య గారు, అమ్మగారా, దైవజనురాలు విక్టోరియమ్మ గారు వేదిక మీదకి రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. కట్టబోతున్నటువంటి సూత్రాల నిమిత్తమై బంగారు ఆభరణ వస్తువుల కొరకై దైవజనురాలు ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం నాయన ప్రభు, పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, సర్వాధికారి అని నామన కొందనాలు స్తోత్రములు నా తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నాయన నా ప్రభు, మా ప్రియులు నాయన మణిగారిని, సత్యనారాయణ గారిని ప్రేమించి ఇచ్చిన రెండో కుమారుడు నా తండ్రి నాయన రమేష్ని ఇంతవరకు నీ రెక్కల చాటును భద్రంగా కాచి కాపాడి అవనస్తుడిగా మీరు సిద్ధపరిచిన తండ్రి నాయన మంచి భాగస్వామిని నా తండ్రి ఆ బిడ్డకి మీరు ఏర్పాటు చేసినారు. ఈ దినాన్ని వివాహ దినానికి మీరు నాయన తీసుకొచ్చారు నా తండ్రి. నాయన ఇదిగో ప్రభువా, ఈ యొక్క నా తండ్రి మంగళసూత్రమును భారతదేశ ప్రకారంగా నాయన సాంప్రదాయ ప్రకారంగా నాయన రమేష్ నాయన నా తండ్రి స్త్రీ మెడలో కట్టించుండగా నా తండ్రి నాయన వారి బంధము నా తండ్రి నా నాయన ప్రభువా పటిష్టంగా ఉంటాను సహాయం చేయండి. నా విరువురు మధ్య మీరు ఉండండి నా తండ్రి. నాయనానికే స్తోత్రములు నా తండ్రి. వారి జీవితాల్లో తండ్రి నాయన మీరుండి నాయన ప్రతి విషయంలోనూ నా ప్రభువా నాయన నా తండ్రి నీకు నాయన ఆ బిడ్డలు ప్రాధాన్యత ఇచ్చి నా తండ్రి స్తుతించే వారిలా సిద్ధపరచండి. దేవానికి వందనాలు స్తోత్రములు నా తండ్రి. ఆ బిడ్డలు మీరు ఆశీర్వదించండి. నూతన వధువులపై నీ కృపలు ఉంచండి తండ్రి. మీ యొక్క ఆశీర్వాదాల బిడ్డలపై ఉంచండి. వారి దాంపత్య జీవితాన్ని మీరు ఆశీర్వదించండి. వివాహం చేస్తున్న తండ్రి దైవజనులను కూడా మీరు ఆశీర్వదించండి. వేదికను
వేదికను అలంకరించిన ప్రతి దైవజన్ని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభానికి వందనాలు. ఈ సమయం ఇచ్చిన నాకు నా తండ్రి అధ్యక్షపు నాయన అధ్యక్షకు వారిని నీకును నా తండ్రి నాయన నేను వందనాలు చెల్లిస్తున్నాను ప్రభానికి వందనాలు. వచ్చిన ప్రతి ఒక్కరిపై కూడా నీ కృపలు ఉంచండి. ఈ వివాహం ఇంత ఘనంగా జరిగించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు ఈ వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. నాయన యొక్క ప్రభా ఇంకా వస్తువును మీరు ఆశీర్వదించి ఆ బిడ్డ మెడలు అలంకారంగా ఉండటానికి నీ కృప దయచేయమని నా తన ఇరువురు మధ్య మీరు ఉండమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి దైవజనరాలకి ప్రత్యేకమైన వందనాలు. ఉంగరాలి ఉంగరాలి ఉంగరాలు ఎల్రా పట్టుకోండి. రమేష్ అని నేను శ్రీ సత్య రేణు అని నిన్ను మన ప్రేమకు మన ప్రేమకు నిబంధనకు గుర్తుగా ఈ మాంగళ్యమును నీకు ధరింపచేయుచున్నాను. దీనిని స్వీకరించుము. కట్టు కొంచెం నవ్వండి. ఈ తీపి గుర్తును మర్చిపోకాడు. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో పాడండి గాయకులు పాడండి. పాట పాడండి. హలో 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 శ్రీ సత్యరేణు అని నేను అయ్యా మైక్ సౌండ్ పెంచండి. శ్రీ సత్యరేణు అని నేను రమేష్ అని నిన్ను మన ప్రేమకు నిబంధనకు గుర్తుగా ఈ ఉంగరమును నీకు ధరింపచేయుచున్నాను. ప్రేమతో దీనిని స్వీకరించుము. పెట్టు ఉంగరం దొడుగు. కొట్టండి చప్పట్లు. శ్రీ సత్యరేణు నిన్ను మన ప్రేమకు నిబంధనకు గుర్తుగా ఈ ఉంగరమును నీకు ధరింపచేయుచున్నాను. దీనిని ప్రేమతో స్వీకరించుము.
కంగారు పడకు, అలా అలా పట్టు దగ్గర కళ్యాణ రాగాల సంగడిలో ఆనంద హరివీలులో మళ్ళీల పరిమళ చైరులలో కోయిల రాగాలలో ఎవరి మీద ప్రేమ ఎక్కువ ఉంటుందో వాళ్ళు ముందేయాలి. ఎవరి మీద ప్రేమ ఎక్కువ ఉంటుందో వాళ్ళు ముందేయాలి. రమేష్, ఎవరి మీద ప్రేమ ఎక్కువ ఉంటుందో వాళ్ళు ముందేయాలి. మీ ఇద్దరు ఎవరి ప్రేమ ఎక్కువ ఉందో తెలుసుకోవాలి. పరిశుద్ధుడే సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడే సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం మధువ స్వాగతం నవవధువా స్వాగతం స్వాగతం మధువ స్వాగతం స్వాగతం మధువ స్వాగతం నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేరని ఒకరిని ఒకరు విలువలేని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేరని ఇరువురి కలయిక రమేష్ అనే నేను, రమేష్ అనే నేను, శ్రీ సత్యరేణు అని నిన్ను, శ్రీ సత్యరేణు అనే మన ప్రేమకు నిబంధనకు గుర్తుగా ఈ పూలమాల నీకు ధరింప చేయుచున్నాను. దీనిని ప్రేమతో స్వీకరించుము. ఆవిడకి సౌండ్ ఎట్టండి సార్. బ్యాటరీ అయిపోయినట్టు. శ్రీ సత్యరేణు అని నేను, రమేష్ అని నిన్ను, మన ప్రేమకు నిబంధనకు గుర్తుగా ఈ పూలమాలను మీకు ధరింప చేయుచున్నాను. దీనిని ప్రేమతో స్వీకరించుము. ఒకరికి వాళ్ళు ఇప్పుడే ఎంకరేజ్ చేసుకున్నారు. వెరీ గుడ్, మంచోళ్ళు ఇద్దరు. పట్టుకుంది చేయక పట్టు. రమేష్ అనే ఈయనయు, శ్రీ సత్యరేణు అని ఈమెయు, వీరిద్దరూ మాంగళ్య ధారణ చేయడం బట్టి, ఉంగరాలు ధరించుకోవడం బట్టి, పూలమాలలు వేసుకుని బట్టి వీరిద్దరూ భార్యాభర్తలని ప్రకటన చేయుచున్నాను. ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ఇక నుండి
వీరిద్దరూ భార్యాభర్తలని ప్రకటిస్తూ ఉన్నాను. కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషులెవరూ వేరు చేయకూడదు, వేరు చేయడానికి ప్రయత్నం చేయకూడదు. అది పాపము, అది శాపముగా మార్చబడుతుంది. దేవుడు వీరు బ్రతికినంత కాలం ఒకరి కష్టాల్లో ఒకరు, ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు పాలు పంపులు పొందుకుని దేవుడిచ్చిన ఆయుష్కాలంలో దేవుని భక్తిలో కొనసాగాలని వీరిరువుని దీవిస్తున్నాను. దేవుని సేవకుడిగా దేవుడు వీరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మోకరించండి, అందరూ ప్రార్థన చేస్తారు. మోకరించండి, ఎదురుపోదు రండి. నతనీలయ్య గారు, బాబు ఇందాక వాక్యం చెప్పినటువంటి సహోదరులు రండి. అందరూ చేతులు వేసి మోకరించి అయ్యారు పెద్ద సేవకులు ఇంకా దయచేసి ఇంకా క్రింద ఎవరైనా సేవకులు ఉంటే వారు కూడా వచ్చినట్లయితే ఏకీభవించి ప్రార్థన చేద్దాం. సేవకురాండ్లు కూడా ఏకీభవించండి. రండి, ప్రార్థన చేసిన వాళ్ళందరూ రండి. ఓకే, అందరూ చేతులు పెట్టండి. ప్రార్థన. సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా పరలోకపు తండ్రి, మా రక్షక, మా దేవ, మా విమోచకుడా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం. మీకే నమస్కారములు. భూమిని ఆకాశమును అందలి సమస్తమును సృజించిన దేవుడవు, మానవాళి రక్షణ కొరకు ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి రక్షణ అనుగ్రహించిన దేవుడవు, పరిశుద్ధాత్మ దేవుడిగా ఆదరిస్తున్న దేవుడవు, త్రియేక దేవుడిగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున దైవజనులు తిమోతి గారి ద్వారా నాయన ఇగో రమేష్ బాబును, సత్య రేణును మీరు ఆశీర్వదించి భార్య భర్తలుగా స్థిరపరిచారు. అందును బట్టి వందనాలు. ఈ యొక్క దంపతులను మీరు ఆశీర్వదించండి. దైవజనుల యొక్క ఆశీర్వాదాలు, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలు, అత్తమామల యొక్క ఆశీర్వాదాలు, అయినా మరి ప్రభువా తోటివారి ఆశీర్వాదాలు, స్నేహితులు, బంధువులు, రక్త సంబంధుల యొక్క ఆశీర్వాదాలు బిడలకు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు ప్రభువా. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులుగా ఉండి నడిపించిన దైవజనులు కెఎస్ రాజు గారిని బట్టి, వారి పరిచర్యలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దీవించి ఆశీర్వదించండి. ఈ యువ దంపతులను మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలతో నింపి నడిపించి సియోన్లోని ఆశీర్వాదము ఈ బిడల మీదకి రానిచ్చి నీ కృపలతో నింపి నడిపించి మీరు మహిమను పొందుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం జత చేయబడిన ఈ నూతన యవన జంటకును, వచ్చి చూసి ఆశీర్వదించిన బిడలకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. Still. Check, hello. Check, hello. Hello. చక్కని వివాహాన్ని జరిగించినటువంటి దైవజనులు
తిమోతి గారిని బట్టి ప్రత్యేకమైన వందనాలు. దైవ సేవకులు ముందుగా ఆశీర్వదించండి. దైవజనులుగా బిడ్డలను దీవిద్దాం. తరువాత మిగిలినటువంటి రక్త సంబంధులు, స్నేహితులు, బంధువులందరూ కూడా వరేసుకుంటారు. ఇది మార్చే Still. కానామిలాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షారసము చేసి కనలేని అంతులకు చూపునసగి చెవిటి మూగల బాగు చేసితివి. యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సర్వలోకరాజన్ సకలం నీవేగా సర్వలోకరాజన్ సర్వమునివేగా సన్నుతితులు అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. హలో 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 దయచేసి అందరికీ ప్రేమ మీద ఏర్పాటు చేయబడింది. కుటుంబం తరఫు నుంచి ప్రేమతో ఆశీర్వదించాలనుకున్నటువంటి వారు పైకొచ్చి ఈ కార్యక్రమం చేయవలసినట్టుగా ప్రేమతో మనవి చేస్తున్నారు. ముఖ్యమైనటువంటి వారు, బంధువులైనటువంటి వారు వచ్చి మణిగారు దంపతులు
నీటిని ద్రాక్షారసము చేసి కనలేని అందులకు చూపునసగి చెవిటి మూగల బాగు చేసితివి. నీక సాధ్యమేది లేదు ఇలలో ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు సర్వలోకరాజన్ సకలం నీవేగం సర్వలోకనాథం సర్వము నీవేగం సన్నుతింపును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. దయచేసి ముఖ్యమైన వారు అర్జెంటుగా ఉన్నవారు వచ్చి ఆశీర్వదించి వెళ్ళాలని ప్రేమతో మనవి చేస్తున్నారు. ముఖ్యమైనటువంటి వారు ముందుగా ముఖ్యమైనటువంటి వారు అర్జెంటుగా బయటికి వెళ్ళాలనుకున్నటువంటి వారు రండి. దంపతులుగా జంటలుగా వచ్చి బిడ్డను ఆశీర్వదించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మృతుల సహితము గెలిచి తిరిగి లేచితివి. నీ రాజ్యముల నీతో వసింప కొనిపోవా త్వరలో రానుంకిదే. నీక సాధ్యమేది లేదు ఇలలో ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు సర్వలోకరాజం సకలం నీవేగం సర్వలోకనాథం సర్వము నీవేగం సన్నుతింపును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సర్వలోకరాజన్ సకలం నీవేగం సర్వలోకనాథం సర్వము నీవేగం సన్నుతింపును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. హలో ముఖ్యమైనటువంటి వారు మీ కుటుంబీకులు ఆగండి అత్యంతలు వేయడానికి ముఖ్యమైనటువంటి వారు వేస్తారు. కుటుంబీకులైనటువంటి వారు ఆగండి. ప్రేమ విందు సిద్ధపాటు చేయబడి ఉంది. దయచేసి వెనుక భాగంలో ప్రియులైనటువంటి వారు ప్రేమతో ప్రేమ విందును ఏర్పాటు చేసే కార్యక్రమం జరిగింది కనుక ఆ విందును ఆరగించి వెళ్ళాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అనురాగ పూలే నీ ఇంట పోయగా నీ దాంపత్యమందరికీ ఆదర్శమై నిలవాలి.
ఈ సమయంలో తాడేపల్లి గుడి నుండి వచ్చినటువంటి గీతా మాధురి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి వినిపించవలసినదిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. శుభ సమయం అతి మధురం వివాహ బంధం మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహ బంధం ఆనందమేరూరి హృదయం ఆనందమేరూరి హృదయం జత కలిసే ఈ తరుణంలో జత కలిసే ఈ తరుణంలో నవదంపతులకు స్వాగతం మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహ బంధం మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహ బంధం.